ఇంక మహితో అయితే తనకి శ్రేయకి నిశ్చితార్థం అని చెప్పి అనిన తర్వాత తన కళ్ళ ముందు మొత్తం చీకటైపోయి కళ్ళలో ఇంకా నీళ్ళు అయితే అట్లాగే వస్తాయి. అప్పుడు ఇంకా దేవ అయితే చాలా కోపం వచ్చి, నాకు ఇదంతా చెప్పి చేశారా, ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతా ఇలా చేసేదానికి అని చెప్పానంటే, నువ్వు మీ నాన్న మీదే ఎదురు తిరిగేంత ఇదైనావా అని, నేను ఫ్యామిలీ కోసమే నేను అన్ని స్మైల్ చేసుకున్నానని చెప్పి అనేటప్పటికీ ఇంకా దేవ అయితే ఆ చిన్ని అని చెప్పని అంటుండవు, మా అందరికంటే కూడా నీకు చిన్ని ఎక్కువ అంటే ఇంకా నా దేవాకైతే మొహం మీద చెప్పేస్తాడు, అవును మీ అందరికంటే నాకు చిన్నీనే ఎక్కువ అని చెప్పి అనగానే ఇంకా నాగవల్లి అయితే వెంటనే వచ్చి ఇంకా మహిమి చంప పగలగొడుతుంది. అప్పుడు ఇంకా కళ్ళలో నీళ్ళు పెట్టుకున్న ఇప్పటిదాకా ఎప్పుడు ఒక్క దెబ్బ కొట్టని నాగవల్లి కూడా ఇంకా మహిమి చేయి చేసుకునేటప్పటికీ ఇంకా చాలా బాధపడుతుంది. కానీ నేను ఇప్పుడు నిన్ను కొట్టానని చెప్పని నీకు ఎంత బాధ ఉందో నాకు అంతే బాధ ఉంది. ఆ రోజు మీ అమ్మ చనిపోతే మీ బావ ఫ్యామిలీ కోసం నేను నా లైఫ్ స్పాయిల్ చేసుకొని ఫ్యామిలీ ఎక్కువ అనుకున్నాను, నువ్వు అలాగే అనుకోవాలి. అసలు ఆ చిన్ని బతుకుందో లేదో తెలియని ఆ అమ్మాయి కోసం ఎందుకు నువ్వు ఇంత చేస్తున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమించావు కాదనట్లా, కానీ ఇప్పుడు తను ఏమైనా బతుకుందా చనిపోయిందని చెప్తున్నాను కదా అంటే, లేదు తను బతికే ఉందని చెప్పి మళ్ళీ మహి వాదిస్తాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ 90 రోజులు నీకు టైం ఇస్తా, ఈ 90 రోజుల్లో కానీ చిన్ని కానీ రాలేదు అంటే నువ్వు 91వ రోజు శ్రేయమ్మలో తాలిపెట్టు కట్టాలి, లేదు అంటే ఇది నువ్వు శాసనం అనుకుంటావో లేదంటే ఆర్డర్ అనుకుంటే ఏమైనా అనుకో, ఇదే జరుగుతుంది, ఇదే శాసనం అని చెప్పని శివగామిలాగా డైలాగ్ అయితే చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత చెప్పేసి ఇంక మహి అయితే ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. ఇంకా తను శ్రేయ కూడా అయితే ఇంకా తన మొహం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు చిన్నినే ఇష్టం అని చెప్పి అనిన తర్వాత ఇంక తను అక్కడ ఉండలేక ఇంక అక్కడ వెళ్తూ ఉంటే ఇంకా ప్రమీల వసంత ఇద్దరు కూడా తన కోసం వెళ్తారు. ఇంకా నాగవల్లి అయితే బావా ఈ 90 రోజుల గడువు మహికి ఒకటే కాదు మనకు కూడా, కానీ ఎందుకు నేను ఈ 90 రోజుల గడువు అని చెప్పి అన్నాను, చిన్ని అన్న ప్రస్తావన తనకి కానీ అలాగే చిన్నిది తనకి కానీ మనకు ఉండకూడదు, ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పంటే ఇంకా దేవా అయితే నాగవల్లి మాటకి అలాగే నాగవల్లి ఈ 90 రోజుల గడువు తన వాడికే కాదు మన ఇద్దరికి కూడాను తనని అసలు చిన్ని బ్రతుకుందా లేదా అన్నది కూడా తెలియకుండా చేస్తానని చెప్పనని ఇంకా దేవా కూడా అయితే నాగవల్లికి మాటిస్తాడు. అప్పుడు ఇద్దరు అయితే ఇంకా నవ్వుకొని అని ప్లాన్ చేస్తారు. ఇంకా బాలరాజ్ అయితే తనకు తెలిసిన మెకానిక్ షాప్లోని ఇంకా పని కుదిరేసి ఇంకా గుడికి అయితే వెళ్తాను అని చెప్పనని ఇంకా వెళ్తాడు. ఇంకా అందరూ అయితే అమ్మవారికి ఇష్టమైన గాజులు కానీ అమ్మవారి దగ్గర పెడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట అని చెప్పనని ఇంకా ఆడవాళ్ళు చెప్పేటప్పటికే ఇంకా గాజులు అయితే తీసుకొని అమ్మ ఈ గాజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అని చెప్పని ఎర్ర గాజులు అయితే తీసుకొని తన దగ్గర పెడతాడు. అప్పుడు దేవతను అయితే మొక్కుంటాడు, అమ్మ నాకంటూ ఏ కోరికలు లేవు, కానీ నా కూతురు నా భార్య ఎక్కడున్నారో అది నాకు తెలిసేలా చెయ్యమ్మా అని చెప్పనని ఇంకా అమ్మవారిని అయితే వేడుకుంటాడు. ఇంకా అమ్మవారిని అలా వేడుకున్న తర్వాత అమ్మవారి దగ్గర నుంచి ఒక పువ్వు అయితే తన మీద పడుతుంది. అప్పుడు అక్కడ గాజులు తీసుకున్నామైతే మీరు ఏ కోరిక కోరుకున్నారో అది నెరవేరుతుందంటలే బాబు అని చెప్పనని అనగానే ఇంకా బాలరాజు మొహంలో అయితే సంతోషం వేస్తుంది, నా భార్య బిడ్డని కలుసుకుంటాను ఇన్ని రోజులకి అని చెప్పనని. ఇంకా అమ్మవారు మీరు ఎంతో శక్తివంతవంత అన్నారు, నాదే నిజం చేసావమ్మా, త్వరగా నా కూతుర్ని నా భార్యని నా దగ్గరకు చేర్చు అని చెప్పనని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఈ గాజులు తీసుకెళ్ళి బాబు అంటే, లేదమ్మా ఇక్కడికి వచ్చే ఏ ఆడపిల్లలకైనా ఆ గాజులు ఇచ్చేసేయండి అని చెప్పని తనైతే అనేసి ఇంక వెళ్ళిపోతాడు.